హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సాధన దీంట్లో గ్రూప్ 1కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటికి సంబంధించి ఎలా మనం ఆన్సర్స్ రాయాలి, వీటికి సంబంధించి మనం చదువుకుంటున్నామండి. ఆల్రెడీ మనం 5 సెషన్స్ కంప్లీట్ చేశాము. ఇవాళ ఇండియన్ హిస్టరీ దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ చూద్దామండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏమేం ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, వీటి గురించి తెలుసుకుందాం. సరే, ముందుగా మనం సిలబస్ ఒక్కసారి చూద్దామండి. హిస్టరీ సిలబస్ చాలా హ్యూజ్గా ఉంది. మనకి ఓన్లీ మోడర్న్ మాత్రమే కాదు, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ అంతా కలిపి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండియన్ హిస్టరీలో 5 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్కి అది వస్తుంది. సిలబస్ మాత్రం చాలా హ్యూజ్గా ఉంది. కానీ ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా చదువుతూ ప్రీవియస్ క్వశ్చన్స్ని కనుక అనలైజ్ చేసి పెట్టుకొని వాటి నుంచి కనుక ఓకే ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అలా మనకి తెలుసుకోగలిగితే మనం కొద్దిగా ఎక్కువ స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. హిస్టరీలో స్కోర్ చేసుకునే అవకాశం ఎక్కువ. సో క్లియర్గా కనుక అక్కడ అడిగిన దానికి స్కోప్ని కనుక అడ్రస్ చేయగలిగితే మనం నీట్గా స్కోర్ చేసుకోగలము. సిలబస్ చూద్దామా? ప్రీ హిస్టారిక్ కల్చర్స్, వేదిక్ కల్చర్, ఇండస్ వ్యాలీ ఇవన్నీ ఇచ్చారు. మరి పల్లవాస్, బాదామి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వెళ్తారా? సిలబస్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు అన్నట్టుగా నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. 3rd చాప్టర్ మిడీవల్ స్టార్ట్ అవుతుంది. మిడీవల్ ఇండియాకి సంబంధించి 4th చాప్టర్ నుంచి మరి బ్రిటిష్ రూల్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానివ్వండి, ఓవరాల్గా ఇండిపెండెన్స్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది. 5th చాప్టర్కి వచ్చేటప్పటికి అసలు నేషనల్ మూమెంట్ ఫేజెస్, డిఫరెంట్ మూమెంట్స్, ట్రైబల్ మూమెంట్స్, పీజెంట్ మూమెంట్స్, ఇలాగా పోస్ట్ ఇండిపెండెంట్లో జరిగినటువంటి ఇష్యూస్ అవన్నీ కూడా 5th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఫేజెస్ అన్నారు. దీని మీద ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫేజెస్ ఏంటి, సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, లేదా రోల్ ఆఫ్ డిఫరెంట్ పార్టీస్ ఏంటి ఫ్రీడమ్ మూమెంట్లో అంటే ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క సెంటెన్స్ని చదువుకుంటూ సిలబస్లో దానికి తగ్గట్టుగా ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి సంబంధించి మినిమం 5 to 6 పాయింట్స్ మన చేతిలో ఉంటే వాటిని ఎలాబరేట్ చేసుకోవడానికి మనకి వీలుంటుంది. జాగ్రత్తగా ఒక్కొక్క దాని గురించి ఏది వదిలిపెట్టకుండా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనలిజం అన్నారు. సో ప్రీ ఇండిపెండెంట్ టైంలో ఏ విధంగా కమ్యూనలిజం అసలు ఎలా వచ్చింది ఏంటి అవి చదివి పెట్టుకుంటాం. సరే, ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దామా? చాలా ఉన్నాయి. వాటిలో మామూలుగా అయితే మనం 5 ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా రాయాలని సాల్వ్ చేసుకుంటాం. ఇవాళ మనం 10 క్వశ్చన్స్ చూద్దామండి. హిస్టరీలో ట్రెండ్స్ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందువల్ల 10 క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ విధంగా హరప్పన్ సివిలైజేషన్ అనేటటువంటిది లేటర్ వేదిక్ పీరియడ్తో డిఫరెంట్ అవుతుంది. రెండోది, బుద్ధిజం, జైనిజం గ్రోత్కు ఉండేటటువంటి రీజన్స్ ఏంటో చెప్పండి. మూడోది, ముఘల్స్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్తో చెప్పండి. నెక్స్ట్, భక్తి మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మిడివల్ పీరియడ్లో. 1857 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలవచ్చా. 6వ క్వశ్చన్ చూడండి, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి విమెన్కి సంబంధించి, అందరు కాదండి విమెన్కి సంబంధించి. మహాత్మా గాంధీ యొక్క ఏవైతే మెథడ్స్ ఉన్నాయో సత్యాగ్రహ, నాన్ వైలెన్స్, అహింస అవి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి మాస్ మొబిలైజేషన్కి. ఫస్ట్ మరియు సెకండ్ వరల్డ్ వార్, మొదటి రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఇంపాక్ట్ ఏంటి ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద. ఏ విధంగా పార్టీషన్ ఆఫ్ ఇండియాకి ఏ విధమైనటువంటి సంఘటనలు దారితీశాయి. పీజెంట్ మూమెంట్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీన్ బాగా మూమెంట్ అని ఇలా ఉంటాయి కదా పీజెంట్ మూమెంట్స్. సో వాటికి సంబంధించి రాయాలి. ఇవి 10 క్వశ్చన్స్. వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ మెథడ్ ఏంటి అన్న తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, హిస్టరీలో పాయింట్స్ కనుక తెలిస్తే మనకి కంటెంట్ తెలిస్తే రాయడం కొద్దిగా ఈజీనే. సరే, ఇక్కడ చూడండి, హరప్పన్ సివిలైజేషన్ లేటర్ వేదిక్ పీరియడ్తో పోలిస్తే ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి అని. సో ఇలా రాసేటప్పుడు ఏం చేస్తాము, ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ అవునా 3 పార్ట్స్గా మనం పెట్టుకుంటాం. ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఏ విధంగా దీన్ని అప్రోచ్ అవ్వాలి, ఇదిగో హరప్పన్ సివిలైజేషన్ని బ్రాంజ్ ఏజ్ కూడా అంటాము. ఆ తర్వాత వేదిక్ పీరియడ్లో వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాం. ఆ తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చింది. మరి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. అలాగే ఇంట్రొడక్షన్లో రాసేసుకొని
బాడీకి వచ్చేటప్పటికి దీన్ని 2 రకాలుగా రాయొచ్చండి. ఒకటి టేబుల్ వేసుకోవచ్చు, మీరేమీ మొహమాట పడాల్సిన అక్కర్లేదు. టేబుల్ వేసుకొని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి లేటర్ వేదిక్ పీరియడ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నట్టుగా టేబుల్ రాసుకోవచ్చు. సోషల్ పరంగా ఏం డిఫరెన్సెస్, ఎకనామిక్ పరంగా ఏం డిఫరెన్స్, పొలిటికల్గా ఏం డిఫరెన్స్, రిలీజన్ పరంగా ఏం డిఫరెన్స్, మరి అర్బనైజేషన్ వీటన్నిటికీ సంబంధించి ఏం డిఫరెన్స్, ఇలాగ మనము కేటగరైజేషన్ చేసుకొని ఒక్కొక్క దానికి సంబంధించి రాయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ర్యాండమ్గా రాస్తూ ఉంటారు. అలా కాకుండా కేటగరైజేషన్ అంటాం. అంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ సబ్ డివిజన్ చేసుకోవాలి. దీన్నంతా ఒక గ్రూపింగ్గా, సోషల్ అంతా ఒక చోట, ఎకనామిక్ అంతా ఒక చోట, ఆ విధంగా కనుక మనం డిఫరెన్సెస్ రాస్తే బాగుంటుంది. 2017లో ఏపీపీఎస్సీలో అడిగినటువంటిది చాలాసార్లు అండి. లేటర్ వేదిక్ పీరియడ్ అన్నది కొన్నిసార్లు ఓవరాల్గా హరప్పన్ సివిలైజేషన్కి వేదిక్ సివిలైజేషన్కి ఉన్నటువంటి సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఏంటి అన్నది రిపిటేటివ్గా అడిగిన క్వశ్చన్ అండి. సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అన్నటువంటిది. సో దానికి సంబంధించి చదువుకోగలమా? మన బుక్ ఓపెన్ చేసి సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటిది చదివి పెట్టుకోవాలి. కంక్లూజన్లో ఇక్కడ డిఫరెన్సెస్ అడిగారు కాబట్టి ఎండ్ చేస్తూ ఇదిగో డిఫరెన్సెసే కాదు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అని కంక్లూజన్లో అవి రాసుకోవచ్చు. లేదా క్వశ్చన్లో సిమిలారిటీస్ అడుగుంటే సిమిలారిటీసే కాదు డిఫరెన్సెస్ ఉన్నాయని రాసుకోవచ్చు. అలా మనం క్వశ్చన్స్లో ఈ పర్టికులర్ ఇలాంటి క్వశ్చన్స్కి కంక్లూజన్ రాసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇండియాలో మరి జైనిజం మరియు బుద్ధిజం అనేటటువంటివి పెరగడానికి ఏ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అన్నారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే జైనిజం పెరగడానికి రీజన్స్, బుద్ధిజం పెరగడానికి రీజన్స్ అలా సపరేట్గా రాస్తూ ఉంటారు. అవసరం లేదండి. మనకు తెలిసే ఉంటుంది 6th century BCలో శ్రమణ ట్రెడిషన్ అంటారు. ఈ శ్రమణ ట్రెడిషన్లో చాలా రిలీజన్స్, ఒక్క బుద్ధిజం జైనిజమే కాదు, చాలా వరకు ఆ టైంలో ఎవాల్వ్ అయ్యాయి. సో ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకవేళ ఎగ్జామ్ రాస్తే ఈ విధంగా రాస్తుంటాను. శ్రమణ ట్రెడిషన్స్లో చాలా రిలీజన్స్ ఈ టైంలో ఎవాల్వ్ అయ్యాయి డిఫరెంట్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల. వాటిలో బుద్ధిజం జైనిజం అనేటటువంటి ప్రామినెంట్ రోల్ ప్లే చేశాయి అని రాసుకుంటాము. బాడీకి వచ్చేటప్పటికి రీజన్స్ ఆర్ ఫ్యాక్టర్స్, ఏమేం ఫ్యాక్టర్స్ బుద్ధిజం జైనిజంకి. సో ఒకటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడున్న సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇలాగా మరి ఓవర్వ్యూ ఏంటి అన్న ఆ రీజన్స్ని రాసుకొని ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ యొక్క రోల్ అని రాసామనుకోండి. సో ప్రాకృత లాంగ్వేజ్ని, లోకల్ లాంగ్వేజెస్ని ఇద్దరు వాడారు. సో అందువల్ల ఇవి గ్రో అవ్వగలిగాయి అలా రాసుకుంటారు. సోషల్, కాస్ట్ సిస్టమ్ని డిఫరెన్షియేట్ చేయడం, ఇలాగా ఏవైతే రీజన్స్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం అవి రాసుకుంటాం. కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఈ రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం అనేటటువంటిది ఓన్లీ రిలీజియస్ ట్రెడిషన్స్ కానీ కాదు, సోషియో రిలీజియన్గా మనం చూడొచ్చు. వీటిని వన్ ఆఫ్ ది రిఫార్మ్ మూమెంట్స్గా మనం చూడాలి. అలాగే ఏదైనా కంక్లూజన్ రాసుకోవచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముఘల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, దేనికి సంబంధించి? ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మిడివల్ పీరియడ్ నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు ముఘల్స్ గురించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఏం చెప్తాము? ముఘల్స్ రాకతో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది ఢిల్లీ సుల్తనత్ నుంచి ఉన్నప్పటికీ ముఘల్స్ యొక్క యూనిక్ ఫీచర్స్ అన్నటువంటివి ఇండియా యొక్క డైవర్స్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఒక పార్ట్ అయ్యాయి. అలాగ రాసుకుంటాము. బాడీకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అంటే పెయింటింగ్స్ అవ్వచ్చా, మ్యూజిక్ అవ్వచ్చా, రైట్? సో పెయింటింగ్లో ఏ విధంగా ముఘల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, మ్యూజిక్లో ఏ విధంగా ఉంది, డ్యాన్స్ ఫామ్లో ఏ విధంగా వాళ్ళ టైంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి కట్టడాలు అంటాము. సో ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది, ఎగ్జాంపుల్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముఘల్స్ అనేటప్పటికి రెడ్ ఫోర్ట్ అని రాశారు, లేదా తాజ్మహల్. సో వీటిలో ఏ ఆర్కిటెక్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయన్నది కంపల్సరీగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాయాలి. కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏం రాస్తాము? సో ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేటటువంటివి ఇండియన్ డైవర్సిటీలో, ఇండియా యొక్క మల్టిపుల్ ఆర్కిటెక్చరల్స్లో ఒక పార్ట్ అయ్యాయి. ఎస్పెషలీ నార్త్ మరియు సెంట్రల్ ఇక్కడ డామినెంట్గా ఉన్నాయి ముఘల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది. అలా రాసుకోవచ్చా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2008లో అడిగిన క్వశ్చన్ అండి. సిగ్నిఫికెన్స్ ఏంటి? భక్తి మూమెంట్ కంపల్సరీగా అండి. భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఈ రెండింటినీ కలిపి కానీ,
లేదా ఆ రెండిటి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చాలాసార్లు ప్రీవియస్లీ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు అడుగున్నారు. సో ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. ఇంట్రొడక్షన్ ఎలా రాయొచ్చు? భక్తి మూమెంట్కి సంబంధించింది అడిగారు, సూఫీ గురించి అడగలేదు కాబట్టి అది పక్కన పెట్టండి. భక్తి మూమెంట్ అన్నారు. సో మిడీవల్ టైంలో భక్తి మూమెంట్ అనేటటువంటిది అప్పుడున్నటువంటి రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్, బట్ దీన్ని ఒక సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్గా పరిగణించవచ్చు. ఒక ప్రోగ్రెసివ్ మూమెంట్గా ఇది రావడం జరిగింది. ఎంతోమంది భక్తి మూమెంట్ సౌత్లో స్టార్ట్ అయ్యి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ వైపుగా కూడా భక్తి మూమెంట్ అనేటివి స్ప్రెడ్ అయింది అని రాసుకుంటారు. మరి దాని యొక్క నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్, భక్తి మూమెంట్ యొక్క నేచర్ ఏంటి? సో డివోషన్ అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. ఇలాగ దాని నేచర్ అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఓవరాల్గా అది ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలిగింది. సో అలాగ 2 హెడ్డింగ్స్ పెట్టుకుంటారు. భక్తి మూమెంట్ యొక్క నేచర్ ఏంటి, భక్తి మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. నేచర్ మనకి ఇక్కడ గురు శిష్య సంబంధం అని అన్నారు. సో మనకి సద్గుణ నిర్గుణ టైప్ ఆఫ్ భక్తి మూమెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏవైతే నేచర్ ఉంటుందో అవి 4-5 పాయింట్లు రాసుకుంటారు. సిగ్నిఫికెన్స్కి వచ్చేటప్పటికి ఆర్థోడాక్స్గా ఉన్నటువంటి వాటిలో ఓన్లీ ఎస్పెషల్లీ మనకి హిందూయిజంలో రిఫార్మేషన్ కోసం దీన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం రాసుకుంటాం. కంక్లూజన్కి వచ్చేటప్పటికి భక్తి మూమెంట్ అనేటటువంటిది ఓవరాల్గా ఒక రిలీజియస్ రిఫార్మ్ కోసమే కాదండి, ఇది లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ వీటన్నిటినీ కూడా ఇన్స్పైర్ చేసింది భక్తి మూమెంట్ అన్నట్టుగా రాసుకోవచ్చా? అవునా కదా? లోకల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇప్పుడు తెలుగు, కన్నడ ఇవన్నీ కూడా భక్తి మూమెంట్ వల్ల ఎంతో ఎన్రిచ్ అవ్వబడ్డాయి. సో ఆ విధంగా భక్తి మూమెంట్ యొక్క ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఏంటనో మనం కంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2016లో అడిగారు. సో 1857 రివోల్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మరి దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా పేర్కొనొచ్చా అన్నారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా ఎవరన్నారన్నది మనకు తెలియాలి, రైట్? సరే, ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. దీంట్లో కూడా నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు 1857 రివోల్ట్ని ఏ విధంగా మనం చెప్పచ్చండి? ఇదిగో అప్పుడున్నటువంటి పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఇవన్నీ కండిషన్స్ ఆ రివోల్ట్కి కారణమైతే ఇమ్మీడియట్గా సిపాయిల తిరుగుబాటు అని అంటారు. ఇమ్మీడియట్గా ఏంటి మరి ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ తీసుకొని రావడం అది ఇమ్మీడియట్ కాజ్ అయింది అన్నట్టుగా స్టార్ట్ చేసుకుంటారు. మరి నేచర్ ఏంటి, అసలు ఏ విధంగా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, లీడర్షిప్ ఏంటి, ఏ విధమైన డిమాండ్స్, అవన్నీ నేచర్ అంటాం. సిగ్నిఫికెన్స్ అంటే దాని రిజల్ట్ ఏంటి, అది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ని చూపించింది నెక్స్ట్ లేటర్ మూమెంట్స్ వైపు. మరి దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనొచ్చా? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనొచ్చు అన్నదానికి కొంతమంది దీని గురించి ఎస్ అనొచ్చు అన్నారు, ఎందుకో చెప్పాలి. కొంతమంది కాదు అన్నారు. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా రాసి ఫైనల్గా మీ ఒపీనియన్, ఇది మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి క్వశ్చన్ అండి. వెదర్ అన్నారు, అవునా కాదా అని. సో మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాయొచ్చు. కాదండి 1857 వార్కి ఇదిగో ఇవన్నీ రీజన్స్, దీన్ని ఇండిపెండెన్స్గా మనం చెప్పలేము ఒకవేళ మీరు అలా అనుకుంటే, లేదు ఇండిపెండెన్స్ మూమెంట్గా మనం చెప్పగలము అలా ఒకవేళ మీరు అనుకుంటే, ఈ విధంగా ఇక్కడ రాసి కంక్లూజన్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. ఇక్కడ 19th సెంచరీ యొక్క సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఏ విధంగా విమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం కాంట్రిబ్యూట్ చేశాయో చెప్పండి అన్నారు. ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. ఏ విధంగా మరి విమెన్ యొక్క అప్లిఫ్ట్మెంట్కి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఎస్పెషలీ 19th సెంచరీ అన్నారండి. 19th సెంచరీ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనేటటువంటివి అప్పుడు ఉన్నటువంటి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అయితేనేమి, ఫారిన్ రూల్ వల్ల అయితేనేమి, అప్పుడు ప్రివలెంట్గా ఉన్నటువంటి సోషల్ కస్టమ్స్, ఇంటెలిజెన్సియా వీళ్ళందరి యొక్క వీటితో ఈ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇలాంటి ఎంతోమంది వీళ్ళు ఉన్నారు. సో విమెన్కి స్పెసిఫిక్గా మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? సతీని అబాలిష్ చేశారు, విడో రీమ్యారేజ్ అన్నటువంటిది ఈ విధంగా వచ్చింది, విమెన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఈ విధంగా తీసుకొని వచ్చారు. ఈ విధంగా మనము విత్ ఎగ్జాంపుల్ ఎవరు కాంట్రిబ్యూటర్తో పాటు ఏమన్నా చట్టం కానీ వచ్చిందా, ఆ విధంగా స్పెసిఫిక్గా దాని యొక్క అవుట్కమ్ ఏంటి అని రాయాలండి. సో కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఈ 19th సెంచరీ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో విమెన్ అప్లిఫ్ట్మెంట్కి దారి తీయడం జరిగింది. అది నెక్స్ట్ సెంచరీలో 20th సెంచరీలో ఇంకా వాళ్ళ యొక్క ఎమాన్సిపేషన్ అండ్ ఎంపవర్మెంట్కి, ఎస్పెషలీ వాళ్ళ యొక్క రోల్ని ఇండియన్ నేషనల్ మూమెంట్లో పెంచడానికి వీటన్నిటికీ కారకమైంది
అలా ఆ విధంగా మనం కంక్లూజన్ రాసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్పెసిఫిక్గా రాయాలి. బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో చాలా స్పెసిఫిక్గా కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నప్పుడు స్పెసిఫిసిటీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మహాత్మా గాంధీ ఎంప్లాయ్ చేసినటువంటి మెథడ్స్, వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతో చెప్పండి. మాస్ మొబిలైజేషన్కి ఆయన యొక్క ఎఫెక్టివ్ మెజర్స్ ఏంటి అని. సో ఇక్కడ కూడా ఇక్కడ ఎప్పుడూ కూడా ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ అని ఎప్పుడు మీరు ఆన్సర్ రాసేటప్పుడు హెడ్డింగ్స్ పెట్టుకోకూడదు. నేను మీకు అర్థం అవ్వాలి అని చెప్పి ఆన్సర్ని 3 ముక్కలుగా విడదీస్తున్నాను. సో గాంధీజీ తన యొక్క మెథడ్స్ ఏంటి అన్నది ఇంట్రొడక్షన్లో రాసుకుంటాం. అహింస అంటే నాన్ వైలెన్స్, సత్యాగ్రహ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన యొక్క మూమెంట్స్ అని రాసుకుంటారు. మరి ఎఫెక్టివ్నెస్ ఎంత అంటే ఇనీషియల్గా మరి మన యొక్క అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ వీటన్నిటి దగ్గర నుంచి కనుక మనం గమనించి చూస్తే మాస్ మూమెంట్స్కి ఏ విధంగా అది పార్టిసిపేట్ చేసింది. మనకి ఎస్పెషల్గా ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ నుంచే మాస్ మూమెంట్ మొదలైనప్పటికీ హై స్కేల్లో మాస్ మొబిలైజేషన్ అనేటటువంటిది గాంధీయన్ ఇన్వాల్వ్మెంట్ తర్వాతే వచ్చింది. గాంధీయన్ పీరియడ్ అని చెప్తుంటారు. సో గాంధీయన్ పీరియడ్లోనే మాస్ పార్టిసిపేషన్ హ్యూజ్గా పెరగడం జరిగింది. 1920s నుంచి మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ దగ్గర నుంచి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కానివ్వండి, క్విట్ ఇండియా కానివ్వండి, వీటన్నిటిలోనూ మాస్ మొబిలైజేషన్ ఉంది అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మరి గాంధీజీ తన యొక్క మెథడ్సే అని చెప్తారు. కానీ ఎఫెక్టివ్నెస్ ఎంత అని అడిగినప్పుడు పాజిటివ్స్ రాయాల్సిన అక్కర్లేదు. గాంధీయన్ మెథడ్స్ కొన్నిసార్లు వర్క్ అవ్వలేదు అన్న కనుక మన దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆ సైడ్ కూడా మనం రాయొచ్చు. ఎక్కడెక్కడ వర్క్ అవ్వలేదో అక్కడ రాయొచ్చు. కంక్లూజన్గా వచ్చేటప్పటికి కొన్ని దీనికి సపోర్టర్స్ ఉన్నారు, అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఏదేమైతేనేమి ప్రపంచ దేశాలకు కూడా గాంధీయన్ మెథడ్స్ ఇప్పటికీ కూడా ఇవి ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ప్రొటెస్ట్లు చేయాలంటే ఇవి హంగర్ స్ట్రైక్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటి ఆ టైంలో డిప్లాయ్ చేసి హ్యూజ్ స్కేల్లో వాడినటువంటిది. అంటే అంతకుముందు ఎవరు వాడలేదు, అవి అప్పుడే కొత్తగా వచ్చాయని కాదు, ఉన్నవి. కానీ మాస్ పాపులారిటీ వాటికి తీసుకొని వచ్చింది గాంధీజీయే. కాబట్టి మనం ఆయన పేరుని చెప్తా ఉంటామన్నమాట. కంక్లూజన్లో ఆ విధంగా మీరు రాయొచ్చు, కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అన్నట్టుగా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి అని చెప్పేసి. సో ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్కి వచ్చేటప్పటికి వేరియస్ ఈవెంట్స్ అనేటటువంటివి ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ యొక్క ప్రోగ్రెస్ని వేరియస్ ఈవెంట్స్ ఇంపాక్ట్ చేశాయి. వాటిలో ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి. ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాతనే మనకి హోమ్ రూల్ లీగ్ మూమెంట్ వీటిలో ఇచ్చిన ప్రామిస్లకు అనుగుణంగా ఆగస్ట్ డిక్లరేషన్ అంటారు. సో ఆగస్ట్ డిక్లరేషన్ వీటికి అనుగుణంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1919 తీసుకొని రావడం జరిగింది. చాలామంది ఎక్స్ట్రీమిస్ట్ మనకి ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడము, మన వాళ్ళకి ఈ యుద్ధంలో యూరోపియన్ సైనికులతో మన సైనికులు కలిసి పనిచేయడంలో వీళ్ళ యొక్క సుపీరియారిటీ అన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ పోయి ఇంకా ఎక్కువగా మనకి నేషనల్ మూమెంట్లో మేము కూడా ఈక్వలే, వీళ్ళకేం తక్కువ కాదు అన్నది తెలుసుకోవడం జరిగింది. అదే సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేటప్పటికి ఎన్నో కన్సెషన్స్ ఇవి ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ అప్పుడు జరిగినటువంటి ఈవెంట్స్, అక్కడ జరిగినటువంటి వాటి వల్లే క్విట్ ఇండియా మూమెంట్ ఆ టైంలోనే జరగడం, వీటన్నిటి వల్ల సెకండ్ వరల్డ్ వార్ అమెరికా చెప్పడం జరిగింది. సో మీరు ఇండిపెండెన్స్ ఇచ్చేసేయండి కాలనీస్కి ఇలాగ. సో వాటన్నిటి వల్ల ఓవరాల్గా కల్మినేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఆ విధంగా ఫస్ట్ వరల్డ్ వార్ ఇంపాక్ట్స్ ఏంటి, సెకండ్ వరల్డ్ వార్ ఇంపాక్ట్స్ ఏంటి అని క్లియర్గా రాసుకుంటాము. 2012లో దీన్ని అడిగారండి. ఇంకోటి చెప్పనా, అన్ని క్వశ్చన్స్కి కంక్లూజన్ రాయాలి అని ఏం లేదు. సో మీకు తెలుసు రాయగలము అనుకుంటే రాయొచ్చు, లేదా ఇక్కడితో ఆపొచ్చు. ఎస్పెషల్లీ హిస్టరీ లాంటి వాటిలో ఇంపాక్ట్ ఏంటి అన్నారు, రాసేశారు. ఒకవేళ మీరు ఈ రెండు ఈవెంట్స్ అనేటటువంటివి వరల్డ్ హిస్టరీలో యూరోపియన్ కంట్రీస్నే కాదు ఎన్నో యూరోపియన్ కంట్రీస్ మెయింటైన్ చేసిన కాలనీస్లో చేంజెస్ తీసుకొచ్చాయి, ఇండియా అన్నది ఎక్సెప్షన్ కాదు. అలాగే ఏదన్నా మీరు కంక్లూజన్ రాసుకోవచ్చు. 9th క్వశ్చన్ చూడండి, ఏ ఈవెంట్స్ అన్నటువంటివి పార్టీషన్ ఆఫ్ ఇండియాకి దారితీశాయి? పార్టీషన్ ఆఫ్ ఇండియాకి ఏ ఈవెంట్స్ దారితీశాయి? సో మనము ఇదిగో 1906లో ముస్లిం లీగ్ ఫామ్ అయినప్పటి నుంచి రాసుకుంటూ వెళ్ళొచ్చా? సో ముస్లిం లీగ్ ఫామ్ అయినప్పటి నుంచి ఏవేవైతే ఈ ఈవెంట్స్, సైమన్ కమిషన్ దగ్గర నుంచి 1940లో
మరి లాహోర్ డిక్లరేషన్ ఏదైతే సపరేట్గా మాకు పాకిస్తాన్ కావాలని అడగడం కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి కమ్యూనల్ ఈవెంట్స్ కానివ్వండి, క్యాబినెట్ కమిషన్ కానివ్వండి, ఇలాగ ఏ ఏ ఈవెంట్స్ అన్నవి ఇండియాలో పార్టీషన్ వైపుగా దారితీశాయన్నది మనం రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి ఇండియన్ పార్టీషన్ అన్నది సడన్ డెసిషన్ అనేటటువంటిది కాదు. ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ వల్లనే పార్టీషన్ అనేది చేయాల్సి వచ్చింది. సో ఆ మేజర్ ఈవెంట్స్ ఏంటి అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఆ హెడ్డింగ్ కింద 1, 2, 3, 4 ఇట్లా పాయింట్స్ రాసుకుంటూ వెళ్తామన్నమాట. కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఇండియన్ పార్టీషన్ అన్నటువంటిది కొంతమంది హేస్టీ అని చెప్తారు. పార్టీషన్ అయితే జరగాల్సింది ఎలాగైనా, బట్ హేస్టీగా జరగడం వల్ల ఎంతో మిలియన్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. కమ్యూనల్ వైలెన్స్ అనేటటువంటిది రావడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ గొడవలకి పార్టీషన్ అనేది అవ్వడం అనేది రీజన్ కాదు, ఆ పార్టీషన్ ఇంప్రాపర్గా అవ్వడం అనేది రీజన్. సో అలాగే ఏదన్నా మీరు కంక్లూజన్ రాసుకోవచ్చండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇంపార్టెంట్ పీజెంట్ మూమెంట్స్ ఏంటి మోడర్న్ ఇండియాలో, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి? దీంట్లో వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో వీటిలో ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి ఇండియాలో కొలోనియల్ రూల్కి ఎగెయినెస్ట్గా ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మోడర్న్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళే కాదు, ఎంతోమంది ఎన్నో సెక్షన్స్ ఆఫ్ పీపుల్, పీజెంట్స్ దగ్గర నుంచి ట్రైబల్స్ అందరూ కూడా పోరాటం అనేటటువంటిది చేశారు. పీజెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క కాజ్ కోసం, వాళ్ళ రీజన్స్ ఏంటి, డ్రాట్ వచ్చినా సరే పన్ను విధిస్తున్నారు, లేదా మా దగ్గర ఎక్కువ సుంకం వసూలు చేస్తున్నారు, లేదా ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ అనేటటువంటిది మాకు నచ్చలే, ఇట్లాంటి వాటి మీద పోరాటం జరిపారు. సో వాటిలో మీరు ఒక 5 ఇంపార్టెంట్వి లేదా ఒక 3-4 ఇంపార్టెంట్వి తీసుకొని వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వాటిలో ఏ విధంగా మూమెంట్ జరిగింది ఆ విధంగా రాసుకుంటారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటి, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో పిజెంట్స్ మరియు వాళ్ళ యొక్క రోల్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ప్యారలల్ పిజెంట్ మూమెంట్స్ అనేటటువంటివి మరి ఇండియన్ నేషనల్ మూమెంట్కి కాంట్రిబ్యూట్ చేశాయి. అలాగా మనం కంక్లూడ్ రాసుకోవచ్చండి. ఇక్కడ గమనించాలి, కంక్లూజన్ అండ్ ఇంట్రడక్షన్ అనేటటువంటిది మారచ్చు, ఆ విషయం మీరు తెలిసి పెట్టుకోవాలి. 2008లో అడిగారు, బట్ ఈ ఇయర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ అగ్రికల్చరల్స్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అగ్రికల్చరల్ బిల్స్కి సంబంధించి ప్రొటెస్ట్లు ఇవి చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మనం తెలిసి పెట్టుకోవాలి, ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాయడానికి రెడీగా ఉండాలి. రైట్, ఇవి ఇవాల్టి మన 10 క్వశ్చన్స్ అండి. రేపు మరి మనం ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 5 లేదా 10 క్వశ్చన్స్ని వాటికి ఎలా ఆన్సర్స్ రాయాలి ఏంటి అని చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.